సార్ మొన్న 4 తారీఖు 'పుష్ప 2' రిలీజ్ సందర్భంగా ఒక విషాద ఘటన జరిగింది. అది అందరికీ తెలిసిందే. సో, దాని సందర్భంగా 'సంధ్య థియేటర్‌ని' మూసేస్తున్నారు అనేది అంటే పోలీసులు నోటీస్ ఇచ్చారు అనేది న్యూస్ వస్తుంది సార్. అంటే ఆల్రెడీ 'సంధ్య థియేటర్' పైన కేస్ నడుస్తుంది కదా సార్. ఇప్పుడు మళ్ళా థియేటర్‌ని మూసేస్తున్నారు అనే వార్తలొస్తున్నాయి. దీన్ని ఎలా యాహ్! 'సంధ్యా థియేటర్‌లో' డిసెంబర్ 4న రాత్రి 9:30 ప్రాంతంలో జరిగిన తొక్కిసలాటలో హ్మ్. భాస్కర్ ఫ్యామిలీ అక్కడ ఇరుక్కుంది. ఆ భాస్కర్ ఫ్యామిలీ భాస్కర్ భార్య రేవతి చనిపోయారు. వాళ్ళ బాబు శ్రీతేజ్ స్టిల్ హాస్పిటల్‌లో సీరియస్ అవును సార్. కండిషన్‌తో ఉన్నాడు. హ్మ్. సో, ఈ కేసులో అల్లు అర్జున్‌ని 13వ తేదీ అరెస్ట్ చేశారు. 13వ తేదీ ఆయనకి ఇంటీరియం బెయిల్ 4 వారాలకి ఇంటీరియం బెయిల్ వచ్చింది. అట్లాగే సంధ్యా యాజమాన్యానికి సంబంధించిన వాళ్ళని కూడా మేనేజ్మెంట్ వాళ్ళని 7 మందిని అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఈ కేసులో అక్యూజ్డ్ నంబర్ 11గా అల్లు అర్జున్ ఉన్నాడు. మిగతా 10 మెంబర్స్ అక్కడున్న థియేటర్ యాజమాన్యం హ్మ్. మేనేజ్మెంట్‌కి సంబంధించిన వాళ్ళు. అట్లాగే అల్లు అర్జున్ సెక్యూరిటీ టీమ్‌లో కూడా ఉన్నారని చెప్తున్నారు. ఏదేమైనా అల్లు అర్జున్‌కి బెయిల్ వచ్చింది. కాకపోతే ఆ రోజు ఆయన్ని వదలకుండా ఒక నైట్ జైల్‌లో పెట్టారు. ఎర్లీ మార్నింగ్ 6:30 లోపల ఆయన బయటకు వదిలారు. అయితే ఈ కేసు ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నట్టుగా ఉంది. ఎందుకంటే ఈ కేసులో పోలీసుల మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద దేశవ్యాప్తంగా సీరియస్‌గా విమర్శలొచ్చాయి. హ్మ్. ఎందుకంటే 'పుష్ప 2' వల్ల అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు కాబట్టి దేశవ్యాప్తంగా మీడియా దీన్ని సీరియస్‌గా తీసుకుంది. అవును సార్. నేనైతే ఎప్పుడూ చూడలేదు. ఒక సౌత్ ఇండియన్ యాక్టర్ మీద ఇంత చర్చ పెట్టడాన్ని నేషనల్ మీడియా ఎప్పుడు చూడలేదు. హ్మ్. ఫస్ట్ టైమ్ ఇది. హ్మ్. సో, అంటే ఒకటొచ్చి బీజేపీ చేతిలో నేషనల్ మీడియా, మేజర్ మీడియా హౌసెస్ అంతా బీజేపీ కంట్రోల్‌లో ఉంటాయి. హ్మ్. రిలయన్సు, అదానీ వీళ్ళ కంట్రోల్‌లో ఎక్కువుంటాయనమాట. అందుకని దీన్నేం చేశారంటే, రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్ కాకుండా, కాంగ్రెస్ వర్సెస్ అల్లు అర్జున్ లాగా మార్చేశారు. హ్మ్. అంటే కాంగ్రెస్ వర్సెస్ సినిమా ఇండస్ట్రీ. సినిమా ఇండస్ట్రీని కాంగ్రెస్ పార్టీ ఎట్లా అణిచివేస్తుంది? హ్మ్. కక్షగట్టి ఎలా చేస్తుంది? ఒక నేషనల్ అవార్డీ అయిన అల్లు అర్జున్‌ని కావాలనే కక్షగట్టి చేస్తుంది అని చెప్పి వాళ్ళు సుప్రీంకోర్టు అడ్వకేట్స్‌ని పిలిపించి చర్చలు పెట్టి ఆ స్థాయిలో చేశారక్కడ. హ్మ్. సో, మేజర్‌గా సుప్రీంకోర్టు అడ్వకేట్లు గాని, అందరూ గాని ఆర్గ్యూ చేసిందేమంటే అల్లు అర్జున్‌కి అసలు ఈ కేసుతో సంబంధం లేదు. అల్లు అర్జున్ కేసు పెట్టడం అసలు ఏ రకంగా కోర్టులో కూడా నిలవదు అని చెప్పి ఆల్రెడీ సిమిలర్ కేస్ అయిన 'షారుఖ్ ఖాన్' 2017లో వడోదర రైల్వే స్టేషన్ గుజరాత్‌లో ఆయన వెళ్తున్నప్పుడు టీ షర్ట్‌లు ఆయన అభిమానులకు విసిరేసాడు. అవి పట్టుకునే క్రమంలో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆయన హ్మ్. మీద కూడా కేసులు పెడితే సుప్రీంకోర్టు ఆయన మీద కేసు అసలు చెల్లదని చెప్పింది. క్రౌడ్ కంట్రోల్‌కి హీరోకి సంబంధం లేదు. అతను ఒక పాపులర్ వ్యక్తి అక్కడికి వస్తున్నప్పుడు క్రౌడ్ కంట్రోల్ బాధ్యత పోలీసులు తప్ప హ్మ్. ఆ వ్యక్తిది కాదు. అట్లా అనుకున్నప్పుడు రాజకీయ నాయకులు వెళ్ళినప్పుడు చాలామంది చనిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో చాలా సార్లు జరిగాయి. ఇక్కడ రేవంత్ రెడ్డి మిగతా వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా జరిగాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు. సో, పొలిటికల్ లీడర్స్ వెళ్ళినప్పుడు జరుగుతాయి. సినిమా వాళ్ళు వెళ్ళినప్పుడు జరుగుతాయి. ఆహ్, ముఖ్యంగా భక్తికి సంబంధించి హ్మ్. గుళ్ళల్లో, గోపురాల్లో ఎన్ని సార్లు చూసాం. అవును సార్. రామ్ గోపాల్ వర్మ అదే ప్రశ్న, "మరే దేవుడిని అరెస్ట్ చేస్తారా మీరు? హ్మ్. హ్మ్. ఎవరిని అరెస్ట్ చేయాలి అట్టేటప్పుడు?" ఒక దేవుడికి సంబంధించిన ఏదో జరుగుతున్నప్పుడు చనిపోతారు. మొన్న హత్రాస్‌లో భోలేబాబు చనిపోయినప్పుడు 120 మంది చనిపోయారు. హ్మ్. సో, ఇలాంటి ప్రశ్నలు లేవనెత్తారు. అయితే పోలీసులు సీరియస్‌గా తీసుకొని ఇప్పుడు కొన్ని పరిణామాలు మనం చూస్తున్నాం. ఒకటి, పోలీసులు అల్లు అర్జున్‌ని రావద్దని మేము క్లియర్‌గా యాజమాన్యానికి లెటర్ రాసామని చెప్పి ఒక లెటర్‌ని మరి పోలీసులే రిలీజ్ చేశారా? లేకపోతే కాంగ్రెస్ వోళ్ళే క్రియేట్ చేసి దీన్ని హ్మ్. పెట్టారా తెలీదు. ఎందుకంటే ఇదే నిజంగా లెటరు వాస్తవమైతే కోర్ట్ అడిగింది. కోర్ట్‌లో కూడా పీపీ ఇదే చెప్పారు. హ్మ్. అల్లు అర్జున్ మేము రావద్దంటే కూడా వచ్చాడు. కాబట్టి అల్లు అర్జున్ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటేశ్వర్లు చెప్పారు. దానికి కోర్టు జడ్జి గౌరవ న్యాయమూర్తి గారు జువాడి శ్రీదేవి గారు అడిగారు. మీ దగ్గర ప్రూఫ్ ఉందా? ఆ! అల్లు అర్జున్ రావద్దని చెప్పినారంటే ప్రూఫ్ ఉంది. అని అడిగితే ప్రూఫ్ ఏమి సబ్మిట్ చేయలేదు. మరి ప్రూఫ్ అప్పుడే ఈ లెటర్ ఉంటే ప్రూఫ్ సబ్మిట్ చేసేవాళ్ళు గదా! అవును సార్. సబ్మిట్ చేసుంటే అల్లు అర్జున్‌కి కష్టమయ్యేది గదా! హ్మ్. మరెందుకు అప్పుడు సబ్మిట్ చేయలేదు? ఇప్పుడెందుకు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుందనేది ఒక ప్రశ్న. రెండవది, థియేటర్‌కి ఇప్పుడు నోటీసులిచ్చారు. సంధ్య థియేటర్‌కి. యాక్చువల్‌గా సంధ్య థియేటర్ తప్పు లేదనేది గూడా కోర్ట్‌లో వాదనలు జరిగాయి. సంధ్య థియేటరు మేము ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నాము. ఏసీపీకి మేము లెటర్ పెట్టాము. ఏసీపీ గూడా అక్నాలెడ్జ్ చేసిన కాపీ అని జెప్పి కోర్ట్‌కి సబ్మిట్ చేశారది. హ్మ్. అట్లాంటప్పుడు ఇప్పుడు ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చారు. అదేందంటే దాంట్లో కొన్ని విషయాలను పేర్కొన్నారు. అందులో ప్రధానంగా ఏందంటే
థియేటర్దే బాధ్యత, మీరు అసలు పర్మిషన్ తీసుకోలేదని మళ్ళీ షోకాజ్ నోటీసులు రాశారు. ఆల్రెడీ కోర్టుకి వీళ్ళు పర్మిషన్ తీసుకున్న లెటర్ కూడా పెడితే మళ్ళీ ఇప్పుడు పర్మిషన్ తీసుకోలేదని ఈ షోకాజ్ నోటీసులో ఉంది. మరి ఇది కోర్టు ధిక్కరణకు అవుతుందా లేదా పోలీసుల మీద అనేది చూడాలి. ఒకటి. రెండవది, సెక్యూరిటీ మెజర్స్ ఏవీ లేవు థియేటర్లో. అంటే ఎంట్రీ గేటు, ఎగ్జిట్ గేటు ఒకే దగ్గర ఉన్నాయి. విడివిడిగా ఎంట్రీ ఎగ్జిట్ ఉండాలి. క్లియర్గా బోర్డులు ఏది ఎంట్రీ ఏది ఎగ్జిట్ అని పెట్టాలి, అవన్నీ లేవు. అట్లాగే అల్లు అర్జున్ వచ్చినప్పుడు క్రౌడ్ కంట్రోల్ అనేది మీ బాధ్యతగా అన్నట్టు వదిలేశారు. అంటే టికెట్లు ఉన్న వాళ్ళని లోపలికి అలో చేయకుండా అల్లు అర్జున్ సెక్యూరిటీని మీరు అలో చేశారు. అట్లాగే అమ్మాయిలు కూడా మీరు అలో చేశారు. టికెట్లని ఉన్నాయా లేదా టెస్ట్ చేసే ఒక మెకానిజం మీ దగ్గర అసలు లేదు. అట్లాగే పర్మిషన్ లేకుండా పెద్ద పెద్ద కటౌట్లు పెట్టి జనాల్ని అట్రాక్ట్ చేస్తారు. సో అది కూడా రాంగ్, మీకు పర్మిషన్ లేదు అది. రెండోది ఏంటంటే ఇటు అటు హోటల్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఏరియాలో క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. అది మేము వద్దని చెప్తే కూడా మీరు వినకుండా చేశారు. ఇవన్నీ దాంట్లో ఉన్నాయి. అందుకని మీ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదు, 10 రోజుల లోపల కరెక్ట్ సమాధానం ఇవ్వండి, లేకపోతే మీ లైసెన్స్ రద్దు చేస్తామని అది చెప్పారు. ఇక్కడ మిగతా విషయాలన్నింటిలో కూడా పోలీసులు కరెక్ట్గానే అడిగారు. ఎందుకంటే థియేటర్ యాజమాన్యం వైఫల్యం కూడా క్లియర్గా కనబడుతుంది. సో ఒక హీరో వస్తున్నప్పుడు పోలీసులు సరైన సంఖ్యలో లేనప్పుడు వాళ్ళు హీరోకి చెప్పాలి మీరు రావద్దని. అట్లాగే మీరు ఒకరు రండి లేదా 2-3 రండి, కానీ ఇంతమందిని అలో చేయమని చెప్పాలి. ఎందుకంటే ఒక 30 మంది వరకు బౌన్సర్లే వచ్చారని ఒక వార్త వైరల్ అయింది. సో వీళ్ళందరూ ఒక్కసారిగా వచ్చేసరికి థియేటర్లో ఆల్రెడీ థియేటర్ ఫుల్ అయింది. కాబట్టి ఇవన్నీ థియేటర్ వైఫల్యం కూడా కనిపిస్తుంది. వీళ్ళు చెప్పినట్టుగా అక్కడ ఎగ్జిట్ ఎంట్రీ సపరేట్గా ఉండడం ఇవన్నీ లేవు. నిజానికి ఇది 90% థియేటర్లలో ఇదే ప్రాబ్లం ఇక్కడ జరిగింది. కాబట్టి ఇప్పుడు పోలీసులు చర్య తీసుకోవాలి. ఇక్కడ పోలీసుల వైఫల్యం కూడా ఉంది. పోలీసులు ఇప్పుడు షోకాజ్ నోటీసులు ఇవ్వడం ఏంటి, గతంలో ఎందుకు ఆ థియేటర్ మీద చర్యలు తీసుకోలేదు? ఎందుకంటే అక్కడ 2 థియేటర్లు ఉంటాయి, సంధ్య 70mm, సంధ్య 35mm. 2 థియేటర్లో కలిపి దాదాపు 2520 సీట్లు ఉంటాయి. సో అంటే 2520 మంది ఫుల్ అయితే ఉంటారు. అంత పెద్ద సంఖ్యలో ఉన్నప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఎక్కడా కానీ మాల్స్ కూడా మనం చూస్తుంటాం. ఒక్కోసారి మాల్స్కి వెళ్ళినప్పుడు కూడా ఇదే డౌట్ వస్తుంది అందరికీ, ఇక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే ఏంటి పరిస్థితి, ఎంత ఘోరంగా ఉంది. అట్లా సేఫ్టీ మెజర్స్ అనేవి మాల్స్లో కానీ థియేటర్స్లో కానీ లేవు అసలు. ఆ విషయంలో కూడా ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తుంది. మరి అట్లాంటి వాళ్ళకి లైసెన్సులు ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? ఇప్పుడు పోలీసులు నోటీస్ ఇచ్చారు, సరే, వాళ్ళు ఇచ్చిన దాంట్లో తప్పేం లేదు, ఇవ్వడం కరెక్టే. కానీ గతంలో ఎందుకు ఇవ్వలేదు, జరిగినాక ఇస్తున్నారంటే పోలీసుల వైపు నుంచి కావచ్చు, ప్రభుత్వం వైపు నుంచి కావచ్చు ఈ ప్రాబ్లము కనిపిస్తుంది. సో ఇప్పుడు థియేటర్ని మేము లైసెన్స్ రద్దు చేస్తే థియేటర్ మూతపడుతుంది. ఎందుకంటే దీనికి ఒక సంధ్య థియేటర్కి ఒక పెద్ద చరిత్ర ఉంది. ఆర్టీసీలో ఏ పెద్ద హీరో సినిమా అయినా సంధ్య థియేటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో అంటే ప్రతి సిటీల్లో కూడా ఇలాంటి సెంటర్స్ ఉంటాయి. బెంగళూరులో కూడా అలాంటి సెంటర్ ఉందన్నమాట, మిస్టిక్ దగ్గర. అట్లాగా ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అక్కడ చిన్న సినిమాలకు కూడా ఒకే ఒక థియేటర్కి రెంట్ ఇస్తారంటే సంధ్య థియేటర్కే ఇస్తారు, ఇచ్చి అక్కడ రిలీజ్ చేస్తారనమాట. సో అటువంటి పేరున్న సంధ్య థియేటరు ఈ వివాదంలో ఇరుక్కోవడం ఖచ్చితంగా బాధాకరమే. కానీ గవర్నమెంట్ తప్పు అయితే ఇక్కడ అడగడం తప్పు కాదు, ఖచ్చితంగా థియేటర్ యాజమాన్యం బాధ్యత కూడా కనబడుతుంది. సో దాని మీద ఇప్పుడు వాళ్ళు చర్య తీసుకునే అవకాశం అయితే ఉంది. కానీ వీళ్ళు థియేటర్ యాజమాన్యం కూడా కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే మేము పర్మిషన్ తీసుకోలేదని మళ్ళీ చెప్తున్నారు. ఆల్రెడీ మేము కోర్టుకి పర్మిషన్ తీసుకున్న లెటరు, సెక్యూరిటీ అడిగిన లెటర్ కూడా ఉంది కదా అనేది చెప్పొచ్చు. కానీ పోలీసులు తమ మీద థియేటర్ యాజమాన్యం ఆరోపిస్తుంది కోర్టులో కూడా అని చెప్పి పోలీసులు ఇబ్బంది పెట్టడానికి చేస్తున్నారు థియేటర్ని. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అన్న విమర్శ కూడా వస్తుంది. ఎప్పుడైనా సంఘటన జరిగినాక చర్య తీసుకోకపోతే పోలీసుల తప్పు. కాబట్టి సంధ్య థియేటర్ మీద ఈ సెక్యూరిటీ బ్రీచ్ కావచ్చు, సెక్యూరిటీ మెజర్స్ కావచ్చు ప్రాపర్గా తీసుకోలేదు అని చర్య తీసుకోవడం తప్పు కాదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇదే కాంటెక్స్లో మొత్తం థియేటర్లని రివ్యూ చేయాలి, సెక్యూరిటీ ఎలా ఉంది, అక్కడ ఏదైనా జరిగితే సెక్యూరిటీ మెజర్స్ ఎలా ఉన్నాయనేది రివ్యూ చేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. థ్యాంక్ యూ సార్.